హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని చాలా వరకు సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా ఇంతవరకు మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరి ఈరోజు కూడా మరొక మంచి టాపిక్తో అండ్ ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు మనము సింధు లోయ నాగరికత గురించి తెలుసుకుందాం. భారతదేశానికి పెద్ద చరిత్ర ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మన దేశానికి సుసంపన్నమైన సంస్కృతి మరియు నాగరికత ఉన్నాయి. ప్రాచీన ప్రపంచ చరిత్రలో భారతదేశం ఒక సజీవ వస్తు ప్రదర్శనశాల. 19వ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర వేదకాలంలోనే ప్రారంభమైందని నమ్మేవారు. 1920వ సంవత్సరంలో హరప్ప, మొహంజదారో ప్రాంతాలలో త్రవ్వకాలు జరిపి మన దేశ చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలుసుకున్నారు. వేదకాలానికి ముందే మన దేశంలో ఒక అద్భుతమైన ఆధునిక లక్షణాలు గల నాగరికత ఉన్నదని తెలిసి వచ్చింది. సింధు నది మరియు గాగ్గర్, హక్రా నది ప్రాంతంలో సింధు లోయ నాగరికత వికసించింది. ఈ నదులు ప్రవహించిన గుర్తులను ఉపగ్రహ దృశ్యాలు మరియు ఇతర ఆధారాల ద్వారా కనుగొనడం జరిగింది. పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్ మరియు మహారాష్ట్రలోని సుమారు 1500 ప్రదేశాల్లో బయటపడింది. అంతేగాక ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్, సింధు, బెలూచిస్తాన్ ప్రాంతాల్లో కూడా ఈ నాగరికత బయటపడింది. హరప్ప నాగరికత క్రీస్తు పూర్వం 2500 నుంచి 1700 సంవత్సరాల మధ్య వికసించింది. హరప్ప నాగరికత కాలం నాటి నగరాలన్నీ ప్రణాళికాబద్ధంగా నిర్మించబడినవి. నగరాలకు రక్షణగా కోటలు ఉండేవి. పట్టణాలలో విశాలమైన రహదారులు ఉండేవి మరియు ప్రజలందరికీ మంచినీటి కొరకు బావులు ఉండేవి. మొహంజదారోలో గొప్ప స్నానవాటిక ఉంది. దీనికి 4 వైపులా గదులు కలవు. పవిత్రమైన మత సమ్మేళనాలు జరిగే రోజుల్లో ప్రజలందరూ ఒక చోటకు చేరినప్పుడు ఈ స్నానవాటికను ఉపయోగించేవారట. హరప్ప నగరంలో 6 పెద్ద ధాన్యాగారాలు, కార్మికులకు నివాస సముదాయాలు ఉండేవి. లోతాల్ నగరంలో అతిపెద్ద నౌకాశ్రయం ఉండేది. వీరి కాలంలోనే మంచి ప్రణాళికాబద్ధమైన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఉండేది. ఈ వ్యవస్థకు, పరిశుభ్రతకు మరియు ప్రజారోగ్యానికి సింధు ప్రజలు చాలా ప్రాముఖ్యతనిచ్చారు. హరప్ప ప్రజలు ఎండిన మరియు బాగా కాల్చిన ఇటుకలతో ఇల్లు కట్టుకునేవారు. 2 అంతస్తుల భవనాలను కూడా నిర్మించుకునేవారు. ప్రతి ఇంటికి ఒక బావి మరియు స్నానాల గది ఉండేది. ఇంటిలోని వ్యర్థాలను పైపుల ద్వారా ప్రధాన మురుగు కాలువలోకి పంపేవారట. పత్తి మరియు నూలు వస్త్రాలను నేయడం ఆ కాలంలో ప్రధాన వృత్తులు. పత్తిని మొట్టమొదట పండించింది వీరే. కాల్చిన ఇటుకలను తయారు చేయట వీరికి వేరొక ముఖ్య వృత్తి. పశువులు, మేకలు, పందులు, కుక్కలు, గుర్రాలు మరియు గాడిదలను పెంచేవారట. అరేబియా సముద్రంలోని లోతాల్ నౌకాశ్రయం ద్వారా మెసపటోమియా, ఈజిప్ట్ మరియు ఇరాన్ దేశాలతో సింధు ప్రజలు బాగా వ్యాపారం చేసేవారట. ఇక వీరి జీవనం చూసినట్లయితే స్త్రీలు, పురుషులు కూడా అలంకరణ పట్ల శ్రద్ధ చూపేవారట. స్త్రీలు కంఠాభరణాలు, మోచేతి ఆభరణాలు, చేతి వేళ్లకు రింగులు, గాజులు, చెవి రింగులు, ముక్కు పుడకలు ధరించేవారట. స్త్రీలకు అలంకరణ సామాగ్రి గురించి, పరిమళ ద్రవ్యాల గురించి ఆ రోజుల్లోనే తెలుసట. వ్యవసాయం ప్రధాన వృత్తి. గోధుమ, బార్లీ, ఆముదాలు, బఠానీలు, కాయధాన్యాలు మొదలైన పంటలను పండించేవారట. నాట్యం, చదరంగం ఆడటం, సంగీతం, గోళీలు, పాచికలు ఆడటం సింధు ప్రజల వినోదాలు. ఎద్దుల పోటీలు వీరి యొక్క ప్రధాన వినోదం. పిల్లలు బొమ్మలు మరియు ఎద్దుల బండ్ల బొమ్మలతో ఆడుకునేవారట. నైపుణ్యాలు చూసినట్లయితే చిన్న చిన్న అమ్మ తల్లి విగ్రహాలను మట్టితో అందంగా తయారు చేసేవారట. నాట్యకత్తె విగ్రహం మరియు బాగా గడ్డం పెంచిన వ్యక్తి యొక్క రాతి విగ్రహం వంటివి ఆ కాలంలో కనిపించేవట. సింధు ప్రజలు పశుపతి లేదా శివుడు
మరియు అమ్మ తల్లిని పూజించేవారు. వేప చెట్టు మరియు రావి చెట్టును పూజించేవారు. భూమి, నీరు, ఆకాశం, అగ్ని మరియు వాయువులను పూజించేవారు. కాళీబంగన్ మరియు లోతాల్ ప్రాంతాలలో అగ్నిపేటికలు అనగా యజ్ఞవాటికలు ఉండేవి. స్వస్తిక్ గుర్తును సాధారణంగా ఉపయోగించేవారు. సింధు ప్రజలు తమదైన ప్రత్యేక లిపిని, భాషను అభివృద్ధి చేసుకున్నారు. నిపుణులు కూడా ఈ లిపిని ఇంతవరకు అర్థం చేసుకోలేకపోయారు. ప్రామాణికమైన తూనికలను, కొలతలను మొట్టమొదట ఉపయోగించింది హరప్పా ప్రజలే. వీరి కాలంలో కాల్చిన ఇటుకలన్నీ ఒకే విధమైన కొలతలను కలిగి ఉండేవి. వీరి తూనికలను, కొలతలను పర్షియా, మధ్యాసియా దేశాల్లో కూడా ఉపయోగించేవారట. ఆర్యుల దండయాత్రలు సింధు నాగరికత పతనానికి కారణమనే సిద్ధాంతం ఉంది. అయితే మార్టిమర్ వీలర్ అనే చరిత్రకారుడు దీనిని అంగీకరించలేదు. సింధు నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం వలన మరియు వరదల వలన సింధు నాగరికత పతనమైనట్టు భావిస్తున్నారు. సింధు నది మరియు దాని ఉపనదులలో నీరు లేకుండా ఎండిపోవటం వలన అక్కడి ప్రజలు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లారని కొంతమంది చరిత్రకారులు భావిస్తున్నారు. సింధులోయ నాగరికత పతనానికి అనేక కారణాలున్నాయని ఇప్పుడు అందరు అంగీకరిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మన టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.